ఇప్పుడు మనం తెలుగులో వింటూ ఉంటాం, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తన మిత్రుడు. ఎవరయ్యా మనకి మిత్రుడు, ఎవరు మనకి శత్రువు అంటే కోపమే శత్రువు, మన శాంతమే మనకి మిత్రుడు. దాన్ని ఆ మిత్రుడిని ఎప్పుడు దగ్గర పెట్టుకో, ఆ శాంతిని ఎప్పుడు దగ్గర పెట్టుకో. మిత్రుడు కావాలిగా, వాడు నీకు సహకరిస్తాడు, వాడు నీకు సహాయం చేస్తాడు. లేదు, నీ శత్రువునే నువ్వు దగ్గర పెట్టుకుంటే వాడు నిన్ను కాల్ చేస్తాడు. అదే చెప్తున్నారు, పీత అశేష వివేకాంబు. పీతమనే వివేకం అనే నీటిని పూర్తిగా తాగేసింది, వివేకం పోయింది. కోపం వస్తే వివేకం పోతుంది. ఆంజనేయ స్వామి సుందరకాండలో చెప్తారు అద్భుతమైన మాట. అయ్యో, నేను కోపంలో ఎంత పని చేశానో, మొత్తం తగలబెట్టేశాను, ఏదో ఘనకార్యం చేశాను అనుకుంటున్నాను,